సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. పోలీస్ సిబ్బందితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ను సమస్యల పరిష్కార వేదికగా కాకుండా భజన కార్యక్రమంగా మార్చారని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ వ్యవస్థను రాజకీయంగా వినియోగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్ని నాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి క్షీణించిందని, మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఇదే సందర్భంగా విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమాపై కూడా పేర్ని నాని తీవ్ర స్థాయిలో స్పందించారు. తనపై తన భార్యపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గోదావరిలో జరిగిన అవకతవకలపై తానే అధికారులకు సమాచారం ఇచ్చి విచారణ కోరారని చెప్పారు. 50 కోట్ల రూపాయలు చెల్లించి కేసు నుంచి బయటపడ్డానన్న ఆరోపణలను నిరూపించాలని బోండా ఉమ్మకు సవాల్ విసిరారు పేర్ని నాని. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటి, ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ చూసేటువంటి బాధ్యత చూసేటువంటి సబ్ ఇన్స్పెక్టర్లతో లేకపోతే సిఐలతో వీడియో కాన్ఫరెన్స్ ఏంటనేది ఇంతవరకు ప్రపంచంలో ఎవడో చూసి ఉన్నాడు. అంటే ఒకటే మనకు అర్థం అవుతున్నది, ఒకటి కిక్కు కోసం, అంటే కద్దర కిక్కు లేదా టీవీల కిక్కు, పేపర్ల కిక్కు, కాకి బట్టల పొగడతలతో కూడా కొత్త కిక్కు కావాలి ఆయనకి. రెండవది, రేపు పెట్టబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు లేదా పంచాయతీ ఎన్నికలు, వీటన్నిటిలో పోలీసుల్ని అడ్డగోలుగా వాడుకుందాం అనేటువంటి కార్యక్రమం. ఈ రెండు తప్పితే మనకి వేరే దీంట్లో సారాంశం ఏం కనపట్ల. లా అండ్ ఆర్డర్, ఒకవేళ మీ డీజీపీ గారు చెడిపోతే మీరు వచ్చారా లైన్లోకి? డీజీపీ గారు అసమర్థుడు అవటం వల్ల మీరు వచ్చారా? అయితే ఎస్పీలు, మీరు పెట్టుకున్నటువంటి డిఐజీలు, ఐజీలు, ఎస్పీలు అసమర్థులయ్యని చెప్పి మీరు వచ్చారా లైన్లోకి? ఏ కారణంతో మీరు స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో 1100 పైచిలుకున్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఈయన సరాసరి నేరుగా మాట్లాడతాడు, వాళ్ళకి గీతోపదేశం చేస్తాడు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాడు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకే ఏం భ్రష్టు పట్టిద్దామని